ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, ఆనంద శాస్త్రంలో మరొక అంశం గురించి మీ యొక్క మాటల్లో సార్. మనిషి ఎప్పుడు ఆనందంగా జీవించాలి. అలెగ్జాండర్ తనకు తిరుగు ప్రయాణంలో తన స్వంత దేశానికి చేరువ అవుతున్న సమయంలో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఏమున్నాయి చూడడానికి వింతలు విశేషాలు అని అడిగినప్పుడు, ఏమీ లేవు స్వామి, ఒక ముసలివాడు ఉన్నాడు, డయోజినిస్ అని చెప్పేసి, చాలా గొప్ప యోగి అంట, అతనే గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు అన్నారు. అయితే అతను నా దగ్గర తీసుకురండి, నేను అతన్ని చూస్తాను, మాట్లాడతాను అన్నాడు అలెగ్జాండర్. వాడు చెప్పారు, అతను మీ దగ్గరికి రాడండి, కావాలంటే మీరే అతని దగ్గరికి వెళ్ళాలి. అతను పట్టుకురండిరా అని చెప్పేసి శాసిస్తాడు. భటులు అతని దగ్గరికి వెళ్తారు కానీ అతను తీసుకురాలేకపోతారు. అప్పుడు అలెగ్జాండరే ఆయా డయోజినిస్, ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్తాడు. డయోజినిస్ని అడుగుతాడు అలెగ్జాండర్, ఏమిటి నీ ప్రత్యేకత అని చెప్పేసి. అంటే డయోజినిస్ అడుగుతాడు, నేను చెప్పే ముందర నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, నువ్వెందుకు ఈ రాజ్యాలన్నీ కొల్లగొట్టావు? నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా హాయిగా జీవిస్తాను ఈ యొక్క సంపదలతో, సిరితో, ప్రఖ్యాతితో అని అంటాడు. అవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నాను అని డయోజినిస్ అంటాడు. ఆనందంగా జీవించడం కోసం ఇవన్నీ సంపాదించావు, దానికోసం ఎంతో కష్టపడ్డావు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఆనందంగా జీవిస్తున్నాను, అది నా ప్రత్యేకత అన్నాడు డయోజినిస్. అలాగే చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది డయోజినిస్ దగ్గరికి వెళ్ళి, మీరు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు అనుక్షణము అని ప్రశ్న వేశారు. అప్పుడు ఆ డయోజినిస్ చెప్పారు, పొద్దున లేవంగానే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ప్రతిరోజు ఇవాళ నేను ఆనందంగా ఉంటాను, ఏది ఏమైనా సరే, అంతే. ఆ నిర్ణయం తీసుకుంటాను కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతాను, ఎండైనా వానైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.